సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే అన్ని టీమ్స్ వాళ్ళ న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. సో ఈ అన్ని టీమ్స్ లో న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ లో మాత్రం మన తెలుగు టైటన్స్ టీం మంచి ఎన్వైపీ ప్లేయర్స్ ని తీసుకుందనే చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీం తీసుకున్నటువంటి 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ మాత్రం చాలా అంటే చాలా ఫామ్ లో ఉన్నారు ప్రజెంట్ కబడ్డీలో. అండ్ ఇంకా ఈ నలుగురు కూడా హర్యానా నుంచి బిలాంగ్ చేస్తారు కాబట్టి హర్యానా కబడ్డీకి అడ్డా. అండ్ ఈ నలుగురు న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ కబడ్డీని హర్యానాలో స్టార్ట్ చేసి రీసెంట్ గా జరిగినటువంటి ప్రతి ఈవెంట్స్ లో కూడా అదరగొడుతున్నారు. మన తెలుగు టైటన్స్ టీం ఈ నలుగురిని తీసుకుని చాలా అంటే చాలా మంచి పని చేసిందనే చెప్పొచ్చు. ఈ నలుగురులో ముఖ్యంగా సాగర్ అండ్ నితిన్ రావల్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ప్రజెంట్ కబడ్డీలో. సాగర్ అయితే రీసెంట్ గా జరిగినటువంటి ప్రతి ఈవెంట్స్ లో కూడా అదరగొడుతున్నాడు. నితిన్ రావల్ కూడా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా జరిగినటువంటి ప్రతి ఈవెంట్స్ లో కూడా అదరగొడుతున్నాడు. ఈవెన్ రోహిత్ రాఠీ అండ్ చేతన్ సాహు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు ప్రజెంట్. సో ఈ నలుగురు కూడా తెలుగు టైటన్స్ టీం కి దక్కినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ లో. అండ్ ఇంకా తెలుగు టైటన్స్ టీం ఈ యొక్క నలుగురిని ప్రో కబడ్డీ సీజన్ 11 లో కనుక అద్భుతంగా గూమ్ చేసి కనుక మ్యాచ్ లోకి దింపితే వీళ్ళు మటుకు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా తెలుగు టైటన్స్ టీం ప్రాక్టీస్ క్యాంప్ లో వీళ్ళపై కొంచెం మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు వీళ్ళు మంచి ప్లేయర్స్ గా అవుతారు. వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా టాలెంట్ అయితే ఉంది. ఆ టాలెంట్ ని కనుక కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం ఎక్కడికో వెళ్ళిపోతారు. తెలుగు టైటన్స్ టీం మాత్రం ఈ నలుగురిని ఎన్వైపీ ప్లేయర్స్ గా తీసుకొని చాలా అంటే చాలా మంచి పని చేసింది. ఇంకా రాబోయే ఆక్షన్ లో కూడా తెలుగు టైటన్స్ టీం వీళ్ళ నలుగురితో పాటు ఇంకా మంచి ప్లేయర్స్ ని బై చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 లో ముందుకు రావాల్సి ఉంటుంది. సో ప్రో కబడ్డీలో అయితే తెలుగు టైటన్స్ టీం లాస్ట్ 10 సీజన్స్ కి అయితే ఒక్కసారి కూడా ఫైనల్స్ కి రాలేదు. కనీసం ఈసారైనా రావాలని చెప్పేసి ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మరి తెలుగు టైటన్స్ టీం తీసుకున్నటువంటి ఈ 4 న్యూ ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ లో మీకు ఏ ప్లేయర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టబుల్ గా అనిపించాడో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ లో ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.